ఇది నా వాక్య ధ్యానాంశము. ఆ సమయము కొరకు వేచి ఉండకపోతే, ఆ తల్లి పెరట్లో ఒక గులాబీ మొక్క వేసి తన కుమార్తెతో, అమ్మా, ఇప్పుడు మనము గులాబీ మొక్క వేసాం కదా, త్వరలో ఈ మొక్కకు ఒక పువ్వు పూస్తుంది, అది ఎంతో అందంగాను సువాసన భరితముగాను ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఆ కుమార్తె ప్రతిరోజు పెరట్లోకి వెళ్ళి ఆ గులాబీ మొక్కను చూస్తూ ఉండేది. ఈ లోపట ఒక మొగ్గ వచ్చింది. అప్పుడు ఆ తల్లి, అమ్మా, చూసావా, మొగ్గ వచ్చేసింది, ఇంకొన్ని రోజులలో ఈ మొగ్గ చక్కగా విచ్చుకొని ఎంతో అందముగా సువాసన వెదజల్లే పువ్వుగా మారుతుందని చెప్పగా, ఆ కుమార్తె ఎంతో సంతోషముతోనూ టెన్షన్తోనూ, అమ్మా, పువ్వు రేపటికి వచ్చేస్తుందా లేదా ఎల్లుండికి వచ్చేస్తుందా, నేను వెంటనే పువ్వు చూడాలి అని తన ఆతురతను బయటపెట్టింది. ఈ మొగ్గ పువ్వుగా మారాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలని తన తల్లి చెప్పింది. ఇక 3 లేదా 4 రోజులలో ఈ మొగ్గ విచ్చుకోబోతుండగా ఈ పాప టెన్షన్ తట్టుకోలేక తన మమ్మీ పనిలో బిజీగా ఉండటం గమనించి తను గార్డెన్లోకి వెళ్ళి విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ మొగ్గ యొక్క రెమ్మలన్నిటినీ తన చేతులతో విప్పేసింది. ఇప్పుడు ఆ మొగ్గ ఎంతో కొంత పువ్వులా కనిపిస్తుంది. కావున ఆ పాప, అదుగో పువ్వు వచ్చేసింది, దీనికోసం నేను ఎందుకు ఇంకా 3 లేదా 4 రోజులు ఆగాలని గబగబా ఆ పువ్వును కోసి తన తల్లి దగ్గరకు తీసుకువెళ్ళి, మమ్మీ, ఇదిగో, నువ్వు 3 లేదా 4 రోజులు ఆగాలని చెప్పావు, కానీ అన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేకుండానే నేను ఆ మొగ్గను పువ్వుగా మార్చేశాని ఎంతో మురిసిపోతూ చెప్పింది. అప్పుడు ఆ తల్లి, అమ్మా, నువ్వు తొందరపడి మొగ్గ యొక్క రెక్కలు విప్పి పువ్వుగా మార్చావు, కానీ గులాబీ యొక్క ప్రత్యేకత కేవలం కంటికి కనిపించే అందములోనే కాదు, అది ఇచ్చేటువంటి సువాసన మీద ఆధారపడి ఉంది. నీవు నీ కంటికి కనిపించే రెమ్మలను నీ చేతితో విరిచేసావు, కానీ ఇప్పుడు ఒక్కసారి వాసన చూడు అంటే ఆ పాప వాసన చూడగా సువాసన రావడానికి బదులుగా పసర వాసన వస్తుంది. ఇదేమిటి మమ్మీ, నువ్వు ఎంతో చక్కని వాసన వస్తుందని చెప్పావు కదా, వాసన రావడం లేదేమిటి అని అడిగితే, అప్పుడు ఆ తల్లి, అమ్మా, తన కొరకు నియమించబడిన సమయాన్ని పువ్వుకు నీకు ఇచ్చినట్లయితే ఆ పువ్వు అందంతో పాటు సువాసన కూడా ఇచ్చేది. ఆ సమయాన్ని తొందరపడి నీ చేతుల్లోకి తీసుకున్నావు, కావున చక్కగా పుష్పించాల్సిన పువ్వు అటు అందాన్ని ఇటు సువాసన కూడా పోగొట్టుకుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భవిష్యత్తు పట్ల, ఉద్యోగం పట్ల, వివాహం పట్ల, పరిచర్య పట్ల, వ్యాపారం పట్ల, విదేశీ ప్రయాణం పట్ల, నీవు చేసే పని పట్ల, నీవు కలిగి ఉన్న కుటుంబం పట్ల దేవునికి నిర్దిష్టమైన ప్రణాళిక, చిత్తము, ఉన్నత ఉద్దేశాలు ఉన్నాయి. ఆ చిత్తము వెనక ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆయన చిత్త ప్రకారమైన సమయం వచ్చేంత వరకు మనం విశ్వాసముతో, ఓర్పుతో, మౌనముగానే ఎదురు చూడాలే తప్ప మన చేతుల్లోకి తీసుకుని మొగ్గను పువ్వుగా మార్చే ప్రయత్నము చేయకూడదు. ఒకవేళ నీవు అలా చేసే ప్రయత్నము చేస్తే నీకు కావలసిన దానిని పొందుకుంటావు, కానీ అనుభవించలేవు, ఆనందించలేవు. నువ్వు పరిపక్వత కలిగిన ఆత్మీయుడవైతే దేవుని సమయము కొరకు ఎదురు చూస్తావు. ఆ విధముగా ఎదురు చూసినప్పుడు దేవుని చిత్త ప్రకారమైన సమయము ఆసన్నమైనప్పుడు నీవు పువ్వు వలె వికసిస్తావు. అంతేకాదు, వికసిస్తూ సువాసననే ఆశీర్వాదాన్ని వెదజల్లుతూ నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరముగా, సంతోషకారకుడిగా మారుతావు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె ఉన్నత స్థలములో ఎరుగుదురు. ఓపికతో ఎదురు చూడడంలో ఉన్న ఆశీర్వాదాలు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం, పక్షిరాజు వలె ఉన్నత స్థితికి వెళతాం, అలసిపోకుండా ముందుకు సాగుతాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుని సహాయాన్ని పొందుకుంటాం,
దేవుడు తగిన కాలమున మనల్ని హెచ్చిస్తాడు. దేవుడే నీ త్రోవలను సరళము చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.